మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అల్లా కపటం లేనోడివి నువ్వు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చల్లగా అంటే గుర్తొచ్చింది, చల్లటి నీళ్ళు తాగొస్తాను. రహీం చాచా, శివాకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటామన్నారు. తమ కుటుంబం గురించి ఏవైనా వివరాలు తెలుసాయా? లేదు బేటీ, ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. అడవిదారిలో ఒకరోజు వీడు గాయాలతో స్పృహలేని స్థితిలో నాకు కనిపించాడు. మాకు తెలిసిన వైద్యం చేసి కాపాడుకున్నాం. అప్పట్నుంచి ఇక్కడే మాలో ఒకడిగా ఉండిపోయాడమ్మా. కనీసం వాడి ఊరు పేరు కూడా తెలీదు. అందుకే శివ అని మేమే పేరు పెట్టాం. పాపం, బేటాకి తన గతం గుర్తులేకపోయినా వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడో తన కోసం బాధపడుతూ వెతుకుతూనే ఉంటారుగా. అవును, శివ లాంటి మనిషిని దూరం చేసుకున్న వాళ్ళెవరో గాని కుమిలి కుమిలి ఏడుస్తుంటారేమో. అమ్మా మాధవి, నాని పడుకున్నాడమ్మా? పడుకున్నాడత్తయ్య. అవును, బాగా లేట్ అయింది, మీరు పడుకోరా? పెద్దవాళ్ళం అయిపోయాం కదమ్మా, అంత తొందరగా నిద్ర ఎలా పడుతుంది? అమ్మా మాధవి, చాలా రోజులైంది కమ్మగా నువ్వు రామాయణం చదువుతుంటే వినాలనుందమ్మా. అత్తయ్య, ఇవాళ నా గొంతు సరిగ్గా లేదు, కొంచెం జలుబు చేసింది. మరోసారి ఇంకెప్పుడైనా చదువుతాను. ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఎలా చదివినా మాకు నచ్చుతుంది. మా మాట కాదనకుండా కాసేపు చదువమ్మా. చదువుతాను. శ్రీరామా శ్రీరామా. పూర్వకాలంలో వాల్మీకి అనే మహర్షి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యలీలలను స్తుతిస్తూ తన భక్త బృందంతో ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు త్రిలోక సంచారి అయిన నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదమునికి ఉచిత సేవలు చేశాక వాల్మీకి ఇలా అడిగాడంట, ఓ మహర్షి, ఈ భూలోకంలో సకల సద్గుణాలతో పురుషోత్తముడై సంపూర్ణ మానవుడిగా శోభిల్లుతున్నవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ప్రశ్నకి నారదముని ఇలా చెప్పారంట, ఇక్ష్వాక కుల తిలకుడు దశరథ నందనుడు, జానకీ వల్లభుడు, సత్యవాక్య పరిపాలకుడు, సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడు ఒక్కడే పురుషోత్తముడు, అరుదైనవాడు. జగదానంద కారకుడు, భక్తజన రక్షకుడు, లోక కళ్యాణం కోసం ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. ఆ మహనీయుని దివ్యగాథని శ్రీరామాయణముగా రచించి నీ జన్మని సార్థకం చేసుకో అని దీవించి వెళ్ళాడు నారదముని. అప్పుడు వాల్మీకి శ్రీరామ అని స్మరించుకుని 24,000 శ్లోకాలతో శ్రీరామచరితకి అక్షర రూపాన్నిచ్చాడు. రామాయణమంటే ఇతిహాసం మాత్రమే కాదు, మనుషులందరికీ మార్గదర్శి. ఏ ఇంట్లో అయితే రామాయణ పారాయణం జరుగుతుందో
ఆ ఇంట్లో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు. శ్రీరామ, జై శ్రీరామ్. ఎంత చక్కగా చదివావమ్మా. ఎప్పటిలాగే ఇంకొక్కసారి సీతారాముల కథని కమ్మగా పాడి వినిపించమ్మా. దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను, కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకినే చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయ రాముని గొనియాముని మిథిలాపురికేగే. శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం ఫిళ ఫిళ ధ్వనిలో ప్రేమకి రూపం నీ నీడగ సాగునింక జానకి అని సీతను సగే జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగమే రామాంకితమై హృదయం కలిగి సీతకి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియబంధమని ఆజానుబాహుని జత కూడి అవని జాత ఆనందరాగమే తానాయి గృహిణి సీత. చూశారండి, రామకథలో ఆ తర్వాత సీతమ్మ తల్లికి అన్ని కష్టాలే కదా. పిచ్చి పిల్ల ఆ సీతమ్మని తలుచుకుని బాధపడుతూ వెళ్ళిపోయింది. అవును పార్వతి, రామాయణం ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే. కారణ జన్మలైన ఆ సీతారాములే తలరాతను తప్పించుకోలేకపోయారు. మామూలు మనుషులం మనమెంత